దయచేసి 2 నిమిషాల్లో. నమస్కారము. సమయం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మీటింగు అన్న లోక్ సత్తా పార్టీ మీటింగ్ అన్న ఈరోజు మనం ఇక్కడ కొద్దిమంది మాత్రమే సమావేశమై జరుపుకుంటుండగా రాష్ట్రం ఈరోజు యావత్తు కూడా ప్రజానికమంతా ఆసక్తితో మన టీవీల ద్వారా కూడా చూస్తూ ఉంటారు. అది మనకు చాలా బలమైన. కొద్దిమందే జరుపుకుంటున్నామని కాదు కానీ ఈరోజు ఈ వార్షికోత్సవ సభను ఈ చారిత్రాత్మకమైన ఒంగోలు పట్టణంలో జరుపుకోవడము ఈరోజు ఈ పట్టణంలో ఉన్న ప్రజానికం అంతా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో 1200 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. జాతీయ పార్టీలో స్వతంత్రం రాకముందు తర్వాత కూడా ఏర్పడిన పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలు జాతీయ పార్టీలుగా ఈరోజు కొనసాగుతున్నాయి. ఇక ప్రాంతాల వారీగా, భాషల వారీగా అనేకమైన పార్టీలు ఈరోజు ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. దాదాపుగా 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత మిగతా సమయాన్నంతా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నాయి. స్వతంత్రం వచ్చి ఈనాటికి కూడా రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు కూడా మేము పేదరికంలో ఉన్నాము, మా సంగతి ఏమిటని ఈరోజు పోరాడే స్థితికి తీసుకొచ్చాయి. స్వతంత్రం వచ్చి ఏ దేశమైనా సుదీర్ఘకాలం 60 సంవత్సరాలు దాటితే అభివృద్ధి చెందిందని ఈరోజు మిగతా దేశాలు నిరూపించబడ్డాయి. కానీ ఈరోజు భారతదేశంలో 120 కోట్ల జనానికి, యువకులకు, వెనుకబడ్డ వారికి వీళ్ళందరికీ కూడా ఇంకా అవకాశాలు లేవు, విద్య లేదు అని ఈరోజు సభల ద్వారా, అనేక సంఘాల ద్వారా, అనేక రాజకీయ పార్టీ వేదికల ద్వారా ఈరోజు తెలియజేస్తున్నారు. కానీ అదే రాజకీయం ఏ పార్టీ పెట్టినా, ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముందుకు వచ్చిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిందే, మద్యం పంచవలసిందే, లాబింగ్ చేయవలసిందే, కుల రాజకీయాలు చేయవలసిందే. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సుదీర్ఘమైన అనుభవం. వారు కలెక్టర్గా కాకుండా 16 సంవత్సరంలో ఒక సంస్థను స్థాపించి రాజకీయ సంస్కరణలు తీసుకురానంత వరకు, సంస్థాగతమైన సంస్కరణలు తీసుకురానంత వరకు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదని వారికి తెలిసింది. కేవలం కలం పోటుతో జరగవలసిన పనులను సమావేశాల ద్వారా, ధర్నాలు, రాస్తారోకోలు, దిగ్బంధాల నడుమన ఈరోజు కులం, మతం, ప్రాంతం పేరున ఉద్యమాలు చెలరేగుతున్నాయి. ఎన్ని ఏమనుకున్నా మనమంతా ఈ రాజకీయ పార్టీలు కుళ్ళిపోయాయి. ఇందులో మంచివాడున్నా గాని అందులో మనం ఏమాత్రము వారి సహకారం ఉంటుందని మనం ఆశించలేము. కాబట్టి నేను ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు భారతదేశంలో ఒక మేధావిగా ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిగా ఈరోజు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు.
ప్రజాస్వామ్యం అంటే ఈ రాజకీయ పార్టీలు కులం పేరు మీద టికెట్లు ఇవ్వడం, మతం పేరు మీద ఓట్లు దండుకోవడం, ఓట్లు ఖర్చు పెట్టి చేయడము, వాళ్ళని చెంచాలుగా తయారు చేసుకోవడం ఈ రాజకీయం ఇంతకాలం చేసింది. నేను ఈ సందర్భంగా ఈరోజు అనేక సమస్యలు ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కులం మతం జాతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ వైషమ్యాలను, ఈ అంటరానితనాన్ని, ఈ వివక్షతను తొలగించాలని ఆ రోజు సంకల్పించారు, అహర్నిశలు కృషి చేశారు. వ్యవస్థాగతము రూపమిచ్చిన ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఆ కోవకు చెందినవారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. దేశంలో స్వతంత్రం సాధించడం పెద్ద గొప్పమైన విషయమేమీ కాదు. దేశంలో రాజకీయ పార్టీలను అధికారంలో ఎన్నికల ద్వారా అధికారంలో రావడం పెద్ద గొప్పమైన విషయం ఏం కాదు. సమాజంలోని పునాదుల నుండి ఆలోచన పరులను, మేధావులను, విద్యార్థులను, వెనుకబడిన జాతులను కూడా ఒక తాటిపైన నడిపించగలిగి వాళ్ళకు పరిష్కారం చూపించగలిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు. అప్పుడు మాత్రం అటువంటి భారతదేశాన్ని మనం చూడగలిగినప్పుడే ఈ దేశంలో ఈ కులాలు మతాలు అందరూ సంతృప్తికరంగా జీవించిన రోజే ఇది పరిపూర్ణమైన ప్రజాస్వామ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పారు. లౌకికవాదమన్నా ఈరోజు ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగంలో స్పష్టంగా ఆనాడు పెద్దలు ఈ దేశానికి ఏమేమి వ్యవస్థలు ఉండాలి, న్యాయము, పోలీసు, పరిపాలన అన్ని రంగాల్లో కూడా మంచి వ్యవస్థలు ఉండాలని కలలుగన్నారు. మంచి చట్టాలు ఉన్నాయి, అమలు చేసే అధికారులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా దమ్ము ధైర్యం ఉన్న అధికారులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థలో ఉళ్ళు కుట్ర కుతంత్రాలు ఉండడం వల్ల అది సాధ్యపడలేకపోతా ఉంది. ఈ క్రమంలో ఈ సభా వేదిక నుండి ఈ రోజు నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలుపునిస్తున్నాను. ఎంతకాలం ఈ రాజకీయ పార్టీల సాంప్రదాయ రాజకీయ పార్టీలలో ఊడియం చేస్తారు, వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగుతారు, మీరు చెంచాలుగా మారిపోతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ రోజు ఒక వేదికను ఏర్పాటు చేయబడింది. ఈ కులాల మధ్య అంతరాలు సృష్టించినంత కాలం, ఒక పరిష్కారం వెతకనంత కాలం, అందరికీ అవకాశాలు ఎదిగే విద్య, తద్వారా ఉపాధిని, వారికి వికాసాన్ని సొంత కాళ్ళపై నిలబడుకొని చేయనంత కాలం ఇది పరిష్కారం కాదు. ఈరోజు కులాలు రాజకీయ పార్టీలు పరిణామ క్రమంలో స్వతంత్రం నాటి నుండి నేటి వరకు భూస్వాముల నుండి పెట్టుబడిదారుల దగ్గరికి, పెట్టుబడిదారుల నుండి రౌడీల చేతికి, గూండాల చేతికి రాజకీయం వచ్చింది. ఈ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన భారతదేశంలో సామాజిక వర్గాలు కులం పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయి. తన రాజకీయాలు ముమ్మరం చేశారు. ఈ రోజు మామ ఒక పార్టీలో ఉంటే అల్లుడు ఒక పార్టీలో ఉన్నారు, అత్త ఒక పార్టీలో ఉంటే కోడలు ఇంకొక పార్టీలో చేరుతున్నారు. ఏది ఏమైనా వీళ్ళ టార్గెట్ అసెంబ్లీ పార్లమెంటులో వీళ్ళు తిష్ట వేయడమే. అందుకనే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి. ఆయన జీవితాంతం ఇది నా ఆస్తి కాదు, ఇది మీ ఆస్తి అని చెప్పి పదే పదే తెలియజేసిన ఒక మహానాయకుడుగా ఈరోజు మన ముందున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈరోజు జయప్రకాష్ నారాయణ గారిని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, వారిని దగ్గరగా చూడండి, వారి ఆలోచనలను చూడండి. వారు నిరంతరం కృషితో ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయవేత్తగా వారు మన ముందున్నారు. రాజకీయాలంటే ఈరోజు ఇదే ఒంగోలు పట్టణంలో కోట్లు ఖర్చు పెట్టి ర్యాలీలు చేస్తుండేవారు, ఒక్కొక్కరి మందై పంచి చేస్తుండేవారు. కానీ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి ఏమి లేకుండా స్వచ్ఛందంగా రాష్ట్ర నలుమూలల నుండి ఎవరి సొంత ఖర్చులతో వారు ఈ రోజుకు వచ్చారు. అది మనం చాలా గర్వించదగిన విషయం. ఈ రోజు మాత్రం ప్రారంభమైన 5 సంవత్సరాల కిందట ప్రారంభమైన పార్టీ తప్పకుండా ఈ రోజు మా మిత్రులందరికీ నేను పదే పదే చెప్తాను, 2014లో వారి సంకల్పం ఏదైతే ఉన్నదో, లోక్ సత్తా పార్టీ సంకల్పం ఏదైతే ఉన్నదో ఇది నెరవేరి తీరుతుంది. మనమందరం నిలబడగలిగి ప్రజల వద్దకు పోయిన రోజు అహర్నిశలు 24 గంటలు 2014 వరకు అల్లు పెరగని సైనికులుగా మనం పోరాడగలిగితే తప్పకుండా విజయం మనదే. 100 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో మనం అసెంబ్లీలో ప్రవేశించగలిగితే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు పార్లమెంట్ కు ప్రవేశించగలుగుతారు.
10 సంవత్సరాల కాలంలో అధికారం కైవసం అవుతుంది. అప్పుడు ఈ కలం పోటుతో ఈ సమస్యలన్నీ తీరిపోతాయని నేను విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారికి, కమిటీ నాయకులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.